హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీరు క్రోమ్లో ఏవేవో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా డాటా స్టోర్ కాకుండా ఏ విధంగా కంప్లీట్గా డిలీట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీ హిస్టరీ మొత్తం కంప్లీట్గా ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి, క్రోమ్ మొత్తం క్లీన్గా ఎలా ఉంచుకోవాలని చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనబడుతుంది. దాన్ని క్లిక్ ఇచ్చినట్టయితే సెట్టింగ్స్ అని చెప్పేసి లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ కనబడుతుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ సైట్ సెట్టింగ్స్ అనమాట. ఆ ఆప్షన్ ని ఇప్పుడైతే మీరు ప్రెస్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఏవేవి సైట్స్ ఓపెన్ చేసిరు, ఏం కథ అని చెప్పేసి మొత్తం డాటా అనేది చూపెడుతుంది అనమాట. సో దాని గురించి మీరు కిందికి ఈ విధంగా స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ డాటా స్టోర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా లాస్ట్ నుంచి. సెకండ్ ఆప్షన్ దాన్ని అయితే మనం చూస్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఏ వెబ్సైట్లు ఓపెన్ చేసిర్రు, ఎలాంటి వెబ్సైట్లు ఓపెన్ చేసిర్రు, ఇప్పటిదాకా ఏమేమి చేసిర్రు, ఏమేమి చూసిర్రు అని చెప్పేసి మొత్తం డాటా మొత్తం ఇక్కడ స్టోర్ కావడం జరుగుతుంది అన్నమాట. ఎవరైనా సరే మీ మొబైల్ అనేది తీసుకొని వాళ్ళు చెక్ చేసిర్రు అనుకోండి, మీ బండారం మొత్తం బయట పడుతుంది అనమాట. సో ఇదంతా బయట పడొద్దు, ఇదంతా క్లియర్ చేసుకోవాలి నేను అని చెప్పేసి మీరు అనుకున్నట్టయితే కంపల్సరీగా దీన్ని అయితే డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇంకో బెనిఫిట్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ సైడ్ల పాయింట్ మీరు చూస్తారు కదా, ఎంత ఎంబీ అది కన్జ్యూమ్ చేసింది అని చెప్పేసి చూస్తారు కదా, ఆ ఎంబీ కూడా మనకు ఫ్రీ కావడం జరుగుతుంది క్రోమ్ నుంచి. ఈ విధంగా ఫ్రీ అయినట్టయితే మన స్టోరేజ్ ఎంతో కొంత మిగులుతుంది కాబట్టి 1GB 2GB అది వచ్చేసి వేరే వీడియోలకు అయితే మనం వాడుకోవచ్చు అనమాట. వీడియోలకనే కాదు, వేరే వెబ్సైట్లకు కానీ వేరే సర్చింగ్ కి, బ్రౌజింగ్ కి, యాప్స్ గురించి అయితే వాడుకోవచ్చు అనమాట. సో మీరు లాస్ట్ లో కనబడుతుంది కదా డిలీట్ ఆల్ డాటా అని చెప్పేసి, దాన్ని ప్రెస్ చేస్తే ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మీరు 2.6GB అని చూపెడుతుంది కదా, ఇది వచ్చేసి కూడా మనకు ఫ్రీ అప్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చూపెడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి చాలా ఎంబీ వరకు మనకు సేవ్ అవుతుంది కాబట్టి మీ మొబైల్లో ఎంతో డాటా స్టోర్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా మీరు కూడా ఈ విధంగానైతే డిలీట్ చేసుకొని మీ స్టోరేజ్ అనేది మిగిలించుకొని, అంతేకాకుండా క్రోమ్ అనేది క్లీన్గా అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేసినట్టయితే డిలీట్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకో సెట్టింగ్ కూడా ఉంది, అది వచ్చేసి మీరు ఇంకా కంప్లీట్గా తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే ఇది చేసి కూడా వేస్ట్ అన్నమాట. సో కంప్లీట్గా వీడియోని అయితే చూడండి, దాన్ని కూడా క్లియర్గా డీటెయిల్గా అయితే చెప్తాను అనమాట. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే రండి. బ్యాక్కి 2 సార్లు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్ లో చూసినట్టయితే మీ జీమెయిల్ అకౌంట్ ప్రొఫైల్ కనబడుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయాలన్నమాట. జీమెయిల్ మీద ప్రొఫైల్ మీద ప్రెస్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే హిస్టరీ అండ్ ట్యాబ్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దీన్ని అయితే ఆఫ్ అయితే చేసుకోవాలి. ఇది ఎందుకు ఆఫ్ చేసుకోవాలంటే మనం రీసెంట్ గా చూసిన ట్యాబ్స్ ఏవైతే ఉంటాయో అవైతే ట్యాబ్ కింద కన్వర్ట్ అయ్యి ఆ విధంగా దాంట్లోనే స్టోర్ కావడం జరుగుతుంది. అంతేకాకుండా మన హిస్టరీ కూడా దాంట్లోనే ఉంటది అనమాట. సో దీన్ని ఆఫ్ చేస్తే హిస్టరీ కూడా ఇప్పటి నుంచి చూపెట్టది. ఇదే విధంగా కిందికి ఇట్లా స్క్రోల్ చేసి రండి. ఇక్కడ మీకు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు మిడిల్ లో డాటా అండ్ ప్రైవసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది అనమాట. దాన్ని ప్రెస్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ అని చెప్పేసి ఈ బటన్ అయితే ఆన్లైన్ అయితే కనబడుతుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే సబ్ సెట్టింగ్స్ అని హెడ్డింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంక్లూడ్ క్రోమ్ హిస్టరీ అండ్ యాక్టివిటీ ఫ్రమ్ సైట్స్ యాప్ డివైసెస్ దట్ యూ యూజ్ గూగుల్ సర్వీసెస్ సేవ్స్ యువర్ యాక్టివిటీ అని చెప్పేసి ఉందన్నమాట. సో మీరు ఏమేమి చేస్తున్నారో గూగుల్లో, ఏమేమి వీడియోస్ చూస్తున్నారు, ఏమేమి కథలు పడుతున్నారు, ఏమేమి సైట్స్ ఓపెన్ చేస్తున్నారు అని చెప్పేసి టోటల్ గా ఇక్కడ స్టోర్ కావడం జరుగుతుంది అనమాట. ఇది వరకు చేసింది మనం ట్రైలర్ మాత్రమే, ఇది వచ్చేసి మొత్తం సినిమా అనమాట. మేనేజ్ ఆల్ వెబ్ అండ్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఏమేమి చేశారు ఇది వరకు, ఒక 1 year బ్యాకా 2 years బ్యాకా అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే డాటా మొత్తం ఇక్కడ కనబడుతుంది అనమాట. మీరు క్రోమ్ లో ఏం చేశారు, యూట్యూబ్ లో ఏం చూశారు, ఏం కథ మొత్తం ఇక్కడ స్టోర్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా స్టోర్ అయినట్టయితే కంపల్సరీగా మీరైతే డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిల్టర్ బై డేట్ అండ్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దాని పక్క పొంటే డిలీట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ అవర్ ది డిలీట్ చేయాలా, లాస్ట్ డేట్ డిలీట్ చేయాలా, లేకపోతే ఆల్వేసా, లేకపోతే కస్టమ్ రేంజా. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పటిది ఇక్కడ నుంచి అయితే డాటా అనేది డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలనుకుంటే కస్టమ్ రేంజ్ పెట్టి ఎన్ని సంవత్సరాలైనా డిలీట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగానైతే సెటప్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ డే అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కన్ఫర్మ్ దట్ యూ వుడ్ లైక్ టు డిలీట్ దిస్ యాక్టివిటీ, దిస్ విల్ నాట్ షోన్ అగైన్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది ఒక్కసారి డిలీట్ చేస్తే మళ్ళీ రాదు అని చెప్పేసి చెప్తుంది. సో ఈ విధంగా మీరు కావాలనుకుంటే ఇక్కడ డే లేకపోతే హవర్ కి మళ్ళీ డిలీట్ అయితే చేసుకోవచ్చు. లేకపోయింది అనుకోండి, ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మీకు ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు అవసరం లేదు అని అనుకుంటే ఇక్కడ ఆటో డిలీట్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు చూసినట్టయితే 18 months కా
లేకపోతే 3 months కా, లేకపోతే ఈ విధంగా కొన్ని మంత్స్ అయితే ఇచ్చిండనమాట. సో ఇన్ని మంత్స్ లోపల మీ డేటా ఏదైతే ఉంటుందో అది వచ్చేసి కంప్లీట్గా ఆటో డిలీట్ అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఈ క్రోమ్ ఓపెన్ చేసి ఇవన్నీ చేసుడు అయితే తప్పుతుంది అనమాట. ఆటోమేటిక్గా దానంతలో అదే డిలీట్ కావడం జరుగుతుంది మీ డేటా ఏదైనా స్టోర్ అయి ఉంటే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే దాని మీద ప్రెస్ చేసి కన్ఫర్మ్ అని ఈ విధంగా ప్రెస్ చేసిరు అనుకోండి, ఇప్పటి నుంచి సెటప్ అయితే అయిపోతుంది అనమాట. మనం ఏ విధంగా ఆటో పే చేస్తూ ఉంటామో ఆ విధంగా ఈ టైం లిమిట్ ప్రకారం దానంతలో అదే ఆటో డిలీట్ అయితే అయిపోతుంది. మన హిస్టరీ ఏదైతే గలీజ్ ఉంటాయో, అంతేకాకుండా మీరు ఏవేవి ఓపెన్ చేస్తూ ఉంటారో అవన్నీ డిలీట్ కావడం జరుగుతుంది అనమాట. మీ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా దానంతలో అదే క్లీన్ అయితే చేసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్. మీకు ఫ్రీ టైం దొరికినట్టయితే మన ఛానల్లో ఇలాంటి మంచి ట్రిక్స్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి.